చదువుకుంటాం. అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తూతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. మధ్య భాగం నుండి అందరం కలిసి చదువుకుంటాం. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించడానికి వీలైన వారు మోకరించండి, మిగిలిన వారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభు పండుగ దినాన మా గొంతులో ఊపిరించి సజీవ లెక్కలో ఉంచి చిన్న మందగా మీ పరిశుద్ధాలయము బెరాకాలో ప్రశస్తమైనటువంటి ఆశీర్వచన పాత్ర యొద్ద చేర్చి చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైన మీ మాటను మా హృదయాలలో భద్రపరిచి కీర్తన ద్వారా సన్నుతించడానికి కృపణిస్తూ వచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి నా తండ్రి, మా గమనానికి తీసుకొని వచ్చిన మీ వాక్య భాగమును మా కొరకై దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు కావలసిన పరలోకపు తలంపులు మీరు అనుగ్రహించండి. మీ పరిశుద్ధుల పాదాలు కడగడానికి కూడా యోగ్యత లేని అపాత్రునైన నన్ను కరుణించి నా పక్షముగా నిర్గమ 4:12, మత్తయి 10:20, ఇర్మియా 1:9 వచ్చిన వాగ్దానాలు నెరవేర్చి మీరే మహిం పొందుతూ రమ్మని రాగలిగిన నీ పరిశుద్ధులందరిని బట్టి పేరు పేరున మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మార్గంలో ఉన్న వారిని కూడా క్షేమంగా తీసుకురండి. ఇంటి దగ్గర సిద్ధపడుతున్న వారిని అధికమైన ఆలస్యం కలుగకుండా సమకూర్చండి. ప్రతి విధమైన అభ్యంతర ఆటంకములన్నింటినీ మీరే తొలగించి మా గమనాలను మీరే చెరపట్టి బెరాకాలో పరిశుద్ధులు చేయి స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనులై ఉంటూ రమ్మని విశ్వాసం యేసుప్రభు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట చేరువచ్చిన ప్రియులైన వారందరికీ హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 verse 14. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇది నా ప్రభువు ఇచ్చిన తలంపు ఏమిటనగా, ప్రభువు మన కొరకు ఏమి తెరిచినాడు, ప్రభువు మన కొరకు ఏమి తెరిచినాడు. నోట్స్ రాసుకున్న పైన హెడ్డింగ్ అలా పెట్టుకున్నట్లయితే బైబిల్లో మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెరిచినవి చాలా ఉన్నాయి. సమయ హద్దుబాటులను బట్టి 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు మన ఎడల తెరిచిన వాటిని బట్టి ప్రభువును మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ఇక్కడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ వినుచుండెను. అలాగనే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తం చేత కడగబడిన దేవుని ప్రజలమైన మనమందరము దేవుని వాక్యం చెంతకు వినడానికి, విశ్వాసం ఉంచడానికి, ఆరాధించడానికి, ఆశీర్వచన పాత్రలో చేయవేయటానికి రాగలిగిన మన ఎడల కూడా ఆయన తెరిచినవి 5 జ్ఞాపకం చేసుకున్నట్లయితే అందును బట్టి మనం ఆయనను ఆరాధించగలుగుతాం. నెంబర్ 1, ఆయన మన కొరకు తెరిచినది ఏమిటి అంటే ఇదే వచనములో హృదయము తెరిచిన వాడిగా ఉన్నాడు. మన హృదయం ఎలాంటిది అని అంటే, మానవుని హృదయము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనంలో, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 17 verse, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. ఎలాంటి హృదయాన్ని ప్రభువు తెరవటానికి ఇష్టపడినాడంటే మోసకరమైన హృదయం, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం. చూడండి, హాస్పిటల్స్లో బాగా ఇంజ్యూర్ అయినటువంటి ఒక గాయాన్ని ఓపెన్ చేయాలంటే ఎవరు పడితే వారు ఓపెన్ చేయలేరు. అందులో ఎక్స్పర్ట్స్ మాత్రమే
ఓపెన్ చేయగలరు, సర్జరీ చేయగలరు. అలాగనే మోసకరమైన హృదయాన్ని ఎవరు తెరవగలుగుతారు? ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ఎవరు తెరవగలుగుతారు అని అంటే ఆ హృదయాన్ని సృష్టించిన దేవుడు మాత్రమే తప్ప ఇంకెవరు కూడా ఆ హృదయాన్ని తెరవలేరు. ఒకవేళ పొరపాటున ఎవరి హృదయంలోనైనా మనలను మోసం చేస్తున్నారన్న ఆలోచన కనుక ఎదుటివారి ఎడల మనకు కలిగిందనుకో, ఇంక వారితో నోరు తెరిచి మాట్లాడటానికి కూడా, వారితో మనసు విప్పి మాట్లాడటానికి కూడా మనకేముండదండి, మనసు రాదు. వారి దగ్గరికి వెళ్ళలేము. కారణం ఏంటంటే వారి హృదయము ఎలాంటిదని మన ఎడల మోసకరమైనది. వారి హృదయము మోసకరమైన స్థితిలో ఉండగా ప్రభు అయిన దేవుడు ఆ హృదయాన్ని తెరిచినాడు. అలాగే రెండవదిగా చూడండి, మానవుని యొక్క హృదయము ఎలాంటిదంటే బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 22, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, వారి అవివేక హృదయము అంధకారమాయను. మానవుని యొక్క హృదయం ఎలాగున్నదయ్యా అంటే అవివేకముతో ఉన్నది. మానవుని యొక్క హృదయము మోసముతో ఉన్నది. మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉన్నది. మానవుని యొక్క హృదయము అవివేకముతో ఉన్నది. అవివేకం అంటే ఏంటి? వివేకము లేకపోవటం. వివేకం అంటే ఏమిటి? అవివేకము లేకుండా ఉండటం కదండి. ఇప్పుడు వివేకం అంటే అవివేకం అంటే మనకు అర్థం కావడానికి ఒక వచనాన్ని మనం చూస్తే యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 28 వర్స్ 28, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చు. కనుక వివేకం అంటే ఏమిటయ్యా అంటే దుష్టత్వమును విడిచిపెట్టుట. మరి అవివేకం అంటే దుష్టత్వమును విడిచిపెట్టలేకుండా ఉండుట. మరి దుష్టత్వం అంటే ఏమిటి? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదు. కనుక వివేకం అనగా నెమ్మది కలిగి ఉండటం, అవివేకం అనగా నెమ్మది లేకుండా జీవిస్తూ ఆ నెమ్మది లేని జీవితంలో నుంచి బయటికి రాలేకుండా ఉండటం. మానవుడు భూమి మీద ఇలానే ఉన్నాడండి. మానవుని యొక్క హృదయం ఎలా ఉన్నదంటే అవివేక హృదయం. తన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఉద్యోగ బాధ్యతల్లో, సేవా జీవితంలో, జీవన పోరాటంలో నెమ్మది లేని స్థితిలో మానవుడు ఉంటున్నాడు. దేవుడు వారిని ప్రేమించి ఆ నెమ్మది కలిగే జీవితాన్ని వారికి ప్రసాదిస్తానని దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్న ఆ నెమ్మది లేని స్థితిలో నుంచి చాలామంది రాలేకపోతున్నారు. అయితే దేవుని యొక్క మహాకృప, దేవుడు ఆమె హృదయమును తెరిచెను. ఇదేనా దేవుడు మన హృదయమును కూడా తెరిచి అవివేక హృదయమును తీసివేసి వివేక హృదయమును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవా, అది నా హృదయాన్ని మాత్రమే కాదు, ఇదేనా నా జీవితంలో కూడా నా హృదయాన్ని నీవు తెరిచిన వాడివిగా ఉన్నావు. నా హృదయం ఎలాంటిదంటే మోసకరమైనది. నా హృదయం ఎలాంటిదంటే ఘోరమైన వ్యాధి కలిగినది. నా హృదయం ఎలాంటిదయ్యా అంటే అవివేకముతో నెమ్మది లేకుండా జీవించేది. నా హృదయం ఎలాంటిదయ్యా అంటే అంధకారమయమైనది. అంత అగాధం, చీకటి, కటిక చీకటి, హృదయం అంతా అంధకారమయమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరో మాట చూడండి, మన హృదయం ఎలాంటిదంటే కీర్తన 66:18 మనం గమనిస్తే, Psalm 66 verse 18, 66వ కీర్తన 18లో గమనిస్తే మన హృదయము పాపమును లక్ష్యం చేసేటువంటి హృదయం. పాపము చేసేది చేయింది తర్వాత అండి, మానవుని యొక్క ప్రతి హృదయము ఎలాంటిదయ్యా అంటే హృదయముల్లో పాపమును ఏం చేస్తున్నారంట? లక్ష్యం ఉంచుతున్నారు. మనకు తెలుసు ఏది పాపమో ఏది పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమమే, తన పొరుగు వారిని తిరస్కరించుటయే, మేలైనది చేయనరిగి చేయకపోవటమే కదండి. మనకు తెలుసు పాపం ఏంటో తెలుసు, ఏది పాపం కాదో తెలుసు. కానీ మనము హృదయములో పాపమునే లక్ష్యం ఉంచుతాం. ముందుకు రా నాన్న, ఇటు వచ్చిన పర్ల, ఇదిగొచ్చు నా వైపు తిరిగి, వెరీ గుడ్. కనుక మన హృదయం ఎలాంటిదయ్యా అంటే పాపమును లక్ష్యం ఉంచే హృదయం.
ఇలాంటి పాపమును లక్ష్యముంచే హృదయాన్ని ఎవరైనా తెరిచి వారితో మాట్లాడగలరా? వారి హృదయాన్ని ఎవరైనా బాగు చేయగలరా? అయితే ప్రభు అయిన దేవుడు మన హృదయం అలాంటి స్థితిలో ఉంటే అలాంటి హృదయాన్ని ఏం చేస్తున్నాడండి? తెలుసు. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే మన హృదయం ఎలాంటిదని వ్రాయబడిందంటే అతి మూర్ఖమైనది అని వ్రాయబడింది. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది. అందుకని అక్కడక్కడ చాలామంది వారి వారి కుటుంబాల్లో భర్తలను కొంతమంది భార్యలను కొంతమంది భర్తలు, పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులను పిల్లలు కొంతమంది ఏమంటారంటే మూర్ఖురాల్లాగా మాట్లాడమాకు, మూర్ఖుల్లాగా మాట్లాడమాకు, మూర్ఖంగా వ్యవహరించమాకు అంటూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారండి? ఎప్పుడైనా అన్నారండి? వినుంటాము, అనుంటాము, మూర్ఖంగా వ్యవహరిస్తాం. కారణం ఏంటంటే మన హృదయము అతి మూర్ఖం. ఎంత మంచి చెబుతామో అంత వ్యతిరేకం చేయటానికి మన హృదయము మూర్ఖ స్వభావం కలిగినటువంటి హృదయం. ఇటువంటి హృదయాన్ని యేసుప్రభువు ఏం చేసినాడయ్యా అంటే ఆయన ఆమె హృదయమును తెరచును. ఇది నాన్న కూడా నా హృదయం కూడా మోసకరమైనదే, వ్యాధి కలిగినదే, అవివేకంతో కూడినదే, అంధకారమైనదే, పాపమును లక్ష్యముంచేదే, అలాగనే అతి మూర్ఖత్వము కలిగినది. ఇంకా ఇంకో మాట చూస్తే 94వ కీర్తన 19వ వచనంలో గమనిస్తే నా హృదయములో విచారములు హెచ్చు కాగా. మన హృదయము 7వదిగా ఎలాంటిదయ్యా అంటే విచారముతో నింపబడినది. ఇది నన్ను మానవుడు ఎన్నో రకాలైన విచారాలు చదువుతారన్నమాట. 94 నా ఎంతమా రిఫరెన్స్ ఎంత? 19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఇది నేను మానవుని యొక్క హృదయం ఎలాంటిది అంటే అంతరంగంలో విచారములు హెచ్చైపోతూ ఉన్నాయి. ఎన్నో రకాలైన విచారాలు ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, భవిష్యత్తు పరంగా, పిల్లల విషయంలో, అన్ని విషయాలలో కూడా మన హృదయం ఏమైపోతుందయ్యా అంటే విచారముతో హెచ్చైపోతూ ఉంది. ఇటువంటి హృదయాన్ని దేవుడు ప్రేమించి అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకేం. ఎందుకనగా ఎవరైతే ఆయన మాట విని, ఎందుకంటే ఆ స్త్రీ ఆయన మాట వినుచుండెను, ఆయన మాట విని హృదయంలో ఆయనకి చోటిస్తే వారుగా ఉంటారు, వారి హృదయానికి దేవుడు ఏం కలుగు చేస్తున్నాడు? నెమ్మది. ఎవరైతే దేవునికి హృదయం ఇవ్వగలుగుతారో దేవుడు వారి హృదయాన్ని తెరచి నెమ్మది కలుగు చేస్తాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. మొదట ఆయన మనకు తెరిచినది ఏమిటయ్యా అంటే హృదయం. ఈ హృదయం ఎలాంటిదని చూసామంటే మొదటిది మోసకరమైనది, రెండవది ఘోరమైన వ్యాధి గలది, మూడవది అవివేకంతో కూడినది, నాలుగవది అంధకారమయము అయినది, ఐదవది రహస్య పాపము లక్ష్యముంచేది, ఆరవది అతిమూర్ఖ స్వభావం కలిగినది, ఏడవది మన హృదయం ఎలాంటిదయ్యా అంటే ఎన్నో రకాలైన విచారాలతో నింపబడినది. ఇటువంటి హృదయాన్ని దేవుడు నిర్ణయకాల సమయంలో తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకే ఈ లోకానికి పంపించి కలువరి సిలువలో చేసినటువంటి ఆ సిలువ బలియాగము ద్వారా ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నా హృదయాంతరంగంలో కార్యం జరిగించి మన హృదయాన్ని ఏం చేసినాడు? తెరచి సమస్త కల్మషము నుండి మన హృదయాన్ని శుద్ధి చేశాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచేద్దారు. మన మధ్య ఎవరున్నారయ్యా అంటే ప్రభు అయిన దేవుడు ఉన్నాడు. ఇది ఎవరు చూడగలుగుతారంటే బలవర్తమానంలో జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరి కన్నులైతే తెరవబడినాయో వారు మాత్రమే చూస్తారు. మిగిలిన వాళ్ళకి మా మధ్య దేవుడు ఉన్నాడని చెప్పామనుకోండి, మనల్ని ఏదోలా చూస్తారు వాళ్ళు. కానీ మన మధ్య దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడని, ఆ దేవుడు మన హృదయాంతరంగపు ఈ 7 అంతల దుస్థితి నుంచి మనల్ని ఏం చేసినాడు? కడిగి పవిత్రపరిచి హృదయాన్ని తెరచినాడని మనం ఆయన ఏం చేస్తున్నామయ్యా అంటే ఆరాధిస్తున్నాం. కాబట్టి మొదటిది ప్రభు అయిన దేవుడు తెరచినది ఏమిటయ్యా అంటే హృదయము. రెండోది చూస్తాం రండి, లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. హెడ్డింగ్ ఏమిటయ్యా అంటే ప్రభువు మన కొరకు తెరిచినవి. మొదటిది హృదయము తెరిచినాడు. రెండవది లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనం, లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి. రెండవది ఆయన ఏం తెరిచినాడయ్యా అంటే మన మనస్సును తెరిచాడు.
ఎలాంటిది మన మనసు? చూడండి, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 28. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, తమ మనసులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక. చాలండి, మన మనసు ఎలాంటిదయ్యా అంటే దేవునికి చోటీయలేని మనసు. భూమి మీద మానవుడు అన్నిటికీ సమయం ఇస్తున్నాడు, అన్నిటికీ చోటు ఇస్తున్నాడు, కానీ ఎవరికి చోటు ఇవ్వట్లేదయ్యా అంటే దేవునికి చోటు ఇవ్వట్లేదు. ఎక్కడ చోటు ఇవ్వట్లేదయ్యా అంటే మనసులో చోటు ఇవ్వట్లేదు. అందుకని ఆ దేవునికి చోటు ఇవ్వని మనసును దేనికి అప్పగించాడు? అదే వచ్చిన కంటిన్యూషన్, రోమా 1:28 కంటిన్యూషన్. సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, అదే వచ్చిన 28వ వచనమేరా, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు. అందుకని ఇదేనా మానవుడు ఏమవుతున్నాడయ్యా అంటే దేవునికి మనసులో చోటు ఇవ్వకపోవడం ద్వారా చేయరాని కార్యాలు చేస్తాడు. చూడండి, భూమి మీద ఎక్కడ చూసినా కానీ చేయరాని కార్యాలే ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఏది చెయ్యకూడదు అనుకుంటున్నామో అదే చేస్తూ ఉన్నాం. ఏది చేయకూడదు అనుకుంటున్నామో, ఏది చేయకూడదని తల్లిదండ్రుల ద్వారా చెప్పబడుతున్నామో, ఏది చేయకూడదని టీచర్స్ ద్వారా చెప్పబడుతున్నామో, ఏది చేయకూడదని సండే స్కూల్ టీచర్స్ ద్వారా నేర్పింపబడుతున్నామో, ఏది చేయకూడదని దేవుని వాక్యం ద్వారా నేర్పింపబడుతున్నామో, కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే చెయ్యరాని కారణం ఏంటంటే మనసులో చోటు ఇవ్వట్లేదు. అందుకని దేవుడు వారిని ఏం చేసినాడంటే భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఇటువంటి భ్రష్ట మనసుకు అప్పగించబడిన మనలను నిర్ణయకాల సమయంలో దేవుడు వారి మనసును తెరిచాడు. మనసును తెరవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? హెబ్రీలకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్స్ 14. బుక్ ఆఫ్ హీబ్రూస్, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిర్ణయకాల సమయంలో చేయరాని కార్యములు చేయటానికి భ్రష్ట మనసు కలిగినటువంటి మనలను ఆ మనసు తెరిచి నిర్మలమైన మనస్సాక్షితో జీవము కలిగిన దేవుని సేవించుట కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి సకల సర్వ దుర్నీతితో నింపబడినటువంటి మనసును మరి ఎక్కువగా శుద్ధి చేయడానికి ఆయన కలువరి శిలువలో ప్రాణాన్ని ధారపోశాడు. ఆ రక్తము ద్వారా దేవుడు మన మనస్సాక్షిని ఏం చేసినాడండి? మన మనసును ఏం చేసినాడు? శుద్ధి చేశాడు. ఎవరి మనసు అయితే యేసుప్రభువు వారి ద్వారా శుద్ధి చేయబడుతుందో వారి మనసు తెరవబడినదిగా ఉంటుంది. వారు జీవం కలిగిన దేవుణ్ణి ఏం చేస్తారు? సేవిస్తారు. అందుకనే ప్రతి దినాన వారు ప్రభువుని సేవించేవారిగా ఉంటారు. 127 సంస్థానాల మీద రాజుగా ఉన్నటువంటి దర్యావేషు దానియేలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, దానియేలు 6:12-16లో అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను తప్పక ఏం చేస్తాడండి అంటే దానియేలు మనసును దేవుడు తెరిచాడు. అందుకని అనుదినము దావీదు దేవుడిని ఏం చేస్తున్నాడయ్యా అంటే దానియేలు దేవుని ఏం చేస్తున్నాడయ్యా అంటే నిర్మలమైన మనస్సాక్షితో దేవుణ్ణి సేవిస్తున్నాడు. కారణమేమనగా దేవుడు వారి మనసును తెరిచాడు. ఇది మనం కూడా దేవుని సేవించే ఆరాధించే ధన్యతలోనికి తీసుకుని రాబడినామంటే మన మనసు కూడా ఏం చేసినాడు? తెరిచినాడు. ఒకప్పుడు మన మనసు ఎలాంటిదంటే దేవునికి చోటు ఇవ్వలేనిది. అలాంటి వారు మన ఇంట్లో కూడా ఉన్నారు. ఈ రోజున మన ఇంట్లో రక్షలేని భర్త అయినా, రక్షలేని భార్య అయినా, రక్షలేని తల్లిదండ్రులు, పిల్లలైనా వారు దేవుని సేవించలేక లోకాన్నో దేనినో సేవించడానికి కారణం ఏమిటంటే వారి మనసులో ఎవరికి చోటు ఇవ్వలేదు? దేవునికి చోటు ఇవ్వలేదు. అందుకనే చేయరాని కార్యాలు చేస్తాను. ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తా. భోజనం చేసేటప్పుడు చేయరాని కార్యాలు ఏమిటయ్యా అంటే ఫోన్ చూసుకుని అది ఇది చేస్తూ ఉంటాం.
భోజనం చేసేటప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు, టీచర్స్ చెప్పేవాళ్ళు, భోజనం చేసేటప్పుడు వేరే వ్యాపకమేమీ పెట్టుకోకూడదు. ఆ 5 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు తృప్తిగా వారు భోజనం చేస్తే తిన్నదేమవుతుందట, వంట పడుతుంది. ఈరోజు మానవుని యొక్క దేహంలో ఆరోగ్యం లేకపోవడానికి కారణం ఏంటంటే మనం తిన్నది వంట పట్టలేకపోతా ఉన్నది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఆరోగ్యం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనసులో చేయరాని ఆలోచనలు చేస్తూ ఉంటా ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు వారి యొక్క రక్తము చేత సమస్తమైన నిర్జీవ క్రియలను విడచబడినట్లు మనము శుద్ధి చేయబడుతూ వచ్చాము, మన మనస్సును దేవుడు ఏం చేసినాడు, తెరిచినాడు. అలా తెరవగలిగినటువంటి వారు జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తారు. అది రెండోది. మొట్టమొదటి ఏం తెరిచినాడు, హృదయము తెరిచినాడు. రెండోది ఏం తెరిచినాడు, మనస్సు తెరిచినాడు. మూడోది చూడండి, అపోస్తల కార్యములు 14:27 యాక్ట్స్ చాప్టర్ 14:27. యాక్ట్స్ చాప్టర్ 14:27. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. చాలండి. మూడవది, ఆయన మన కొరకు ఏం తెరిచినాడయ్యా అంటే ద్వారము. ఏ ద్వారం అయ్యా ఇదంటే సువార్త ద్వారము. ఏ ద్వారం అండి? సువార్త ద్వారం. పౌలు అపోస్తలుడు మొట్టమొదటి యేసుప్రభు వారు ఎవరికి సంబంధించిన వాడని భావించాడు అంటే యూదులకు సంబంధించిన వాడు అని యూదుల దగ్గరికి వెళ్ళి మాత్రమే దేవుని గురించి చెప్తా ఉన్నారు. అయితే ఆ యూదులు ఏం చేసినారంటే దేవుని మాట వినడానికి ఇష్టపడలా. అప్పుడు పౌలు నిర్ణయించుకున్నాడు, మీది మీకే వచ్చునని. అప్పుడు ఆ యూదులను విడిచిపెట్టి అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. చూడండి అన్నమాట, అపోస్తల కార్యములు 18 5-6 వచనాలు. యాక్ట్స్ చాప్టర్ 18 verse 5 and 6. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో. చూసారండి, పౌలు మొట్టమొదట ఎవరి మధ్య సేవ చేశాడు? పౌలు మొట్టమొదట ఎవరికి దేవుని గురించి వాక్యం చెప్పాడు? పౌలు మొట్టమొదట ఈ దేవుడు ఎవరికి దేవుడని భావించాడు? యూదులకు మాత్రమే, యూదులకు మాత్రమే. అందుకని వారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురాడుతూ ఉన్నారు. ఈరోజు కూడా భూమి మీద చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభు వారు మా దేవుడు అనుకుంటారు కానీ వాళ్ళు యేసుప్రభు వారి యొక్క సత్యవాక్యానికి ఏం చేస్తున్నారు? ఎదురాడుతూ ఉన్నారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, యేసుప్రభు వారు మీ దేవుడు కాదు. యేసుప్రభు వారు మీ దేవుడు కాదు, అది నీ భ్రమ. యేసుప్రభు వారు నీ దేవుడైతే, మీ దేవుడైతే నువ్వేం చేస్తావయ్యా అంటే ఆయనకు విధేయత చూపుతావు. ఎవరు ఆయనకి విధేయత చూపుతారో ఆయన వారికి దేవుడు. ఎవరైతే ఆయనకి ఎదురాడుతారో ఆయన వారికి దేవుడు కాదు. పౌలు అంతటి వాడే అంటున్నాడు, తన వస్త్రమును చింపుకొని మీది మీ మీదకే వచ్చునని, నేను దేవుని దృష్టిలో నిర్దోషిని అవుతానని. ఇకపోయి ఎవరికి వాక్యం చెప్పడానికి ఇష్టపడ్డాడు? అన్యజనులు. అందుకనే ఆ యూదులైన వారిని విడిచిపెట్టి ప్రపంచంలో చెదిరి ఉన్నటువంటి అన్యజనాంగమైన మన కొరకై సువార్త ద్వారము తెరవబడింది. అపోస్తలుడైన పేతురు కూడా అంతే. ఆయన ఎవరికి వాక్యం చెబుతా ఉన్నాడంటే యూదులకు మాత్రమే వాక్యం చెబుతా ఉన్నాడు. అయితే అపోస్తల కార్యములు 10వ కొర్నేలితో దేవుడు మాట్లాడినప్పుడు పేతురు అంటాడు కదా, నేను అన్యజనాంగం దగ్గరకు వెళ్ళి వారితో ఎట్లా భోజనం చేస్తానన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి ఓ దుప్పటిలో అన్ని రకాలైన జంతువులు పెట్టాడు. మనం తినాల్సినవి తినకూడని కూడా పెట్టాడు. అప్పుడు పేతురు అంటాడు, వీటిని చంపుకొని తినమంటే, ప్రభువా నేనా నిష్ఠ కలిగినటువంటి యూదుని కదా, నేను ఎలా తింటాను అంటే ఇది తిను అని అంటాడు. నేనా ప్రభువా ఇది తిను 3 సార్లు చెప్తాడు దేవుడు. అప్పుడు అర్థమైంది పేతురికి, ఈయన యూదులకు మాత్రమే కాదు, ఈయన ఎవరయ్యా అంటే, మీరు ఇంటి దగ్గర చదవండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ
ప్రభు 45వ వచనం వరకు గనక మనం చదవగలిగినట్లయితే యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరికయ్యా అంటే అందరికీ అని పరిచర్య చేస్తూ వచ్చాడు. పౌలు, పేతురు, అపోస్తుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సర్వ మానవాళికి అన్యజనులమైన మనకు ఏం తెరవబడిందయ్యా అంటే సువార్త ద్వారం. లేకపోతే యేసుప్రభు వారి గురించి యూదులకు మాత్రమే చెప్పుకుంటూ ఉండేవారు. నేటికి సర్వ సమాజము, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మానవుడు కూడా నిజానికి దేవుళ్ళు కాని ద్వారా వాడి దగ్గర మోక్షం కోసము తలనీలాలతో అరికాల నుంచి నెన్నెత్తి వరకు తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చాడు. కారణం ఏంటంటే మనకి దేవుడు సువార్త ద్వారము తెరిచాడు. ఈ సత్యమును తన దాసుడు దైవజనుడు భక్త్ సింగ్ గారు ఎరిగిన వాడై సువార్త సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతముగా చేయాలని నేర్పిస్తూ వచ్చాడు. ఆ సువార్త ద్వారా ఎవరైతే ఈ మార్గంలోనికి రాగలుగుతారో యేసుప్రభు వారు చెప్పిన మాటను అనుసరిస్తారు. యోహాను 14:6 ఆయన చెప్పాడు, యేసు చెప్పాను నేనే. చెప్పాలండి, మార్గానికి పర్యాయ పదం ఏంటి? ద్వారం, వే. ఆయన మాత్రమే ద్వారం. మన కొరకు ఆయన ద్వారము తెరిచినాడు. పౌలు లాంటి వాడు యూదుల విషయంలో మీది మీ మీదకే వస్తుంది అని వస్త్రాలు చింపుకొని ఎంత పరితపించోడ ఉంటాడన్నా, దానిలన్నా తల్లడిల్లిపోయి ఉంటాడు పౌలు గారు. ఇక నేను దేవుని దృష్టికి నిర్దోషిని అని అక్కడి నుంచి పోయి అన్య జనాంగానికి సువార్త అందించాడు. అన్యులమైన మన కొరకు దేవుడు సువార్త ద్వారాన్ని తెరిచాడు. దేవా, నీ సత్య సువార్త ద్వారము నాకు తెరవడం ద్వారా నీ రక్షణ మార్గంలోనికి, నీ మోక్ష మార్గంలోనికి నన్ను తీసుకొచ్చినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్దులం. ఇంకా ఎవరైనా ఈ మార్గంలోనికి రాకపోతే, ఇంకా ఎవరైనా ఈ సువార్త ద్వారము నీవు అంగీకరించకపోతే, ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో ఉన్న పాపము నీ మీదకే రాకమునుపు దేవుడు బెరాకాలో నుంచి ఈ సత్య సువార్తను లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో నీ ఇంటిలోనికి, నీ హృదయం యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నాడు. నీకును ఈ సువార్త ద్వారము తెరవబడతా ఉన్నది. విని విశ్వసించి అంగీకరించినట్లయితే మోక్ష మార్గంలోనికి రాగలుగుతావు. దేవుడు నీ కొరకు ఈ ద్వారమును తెరిచినాడు. మూడింటిని చూసాం. మొట్టమొదటి ఆయన మన కొరకు ఏం తెరిచినాడండి? హృదయము తెరిచినాడు. రెండోది ఆయన మన కొరకు ఏం తెరిచినాడండి? మనసు తెరిచినాడు. మూడోది ఆయన మన కొరకు ఏం తెరిచినాడండి? ద్వారము, సువార్త ద్వారము తెరిచి. అందుకని ప్రపంచంలో మనము చేసినట్లుగా, అనగా అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక ఉన్నటువంటి ఆది అపోస్తుల యొక్క సంఘ సర్వసత్య స్థాపనలో భక్తిని, సేవను చేస్తున్న వారు చేసినట్లుగా ఇంకా సువార్త ఎవరూ చేయలేరు. వారిని బహిరంగంగా వీధులకు వచ్చి సువార్త చెప్పమంటే కాళ్ళు చేతులు వణుకుతాయి. వారికి ఒక్క వచనం కూడా రాదు. కానీ సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కానీ సువార్త చెప్పడానికి కారణం ఏంటంటే సువార్త ద్వారములో నుంచి వారు సత్య సువార్తలో మోక్ష మార్గానికి ప్రయాణం చేస్తున్నాడు. మన కొరకు దేవుడు ఏం తెరిచినాడయ్యా అంటే ద్వారము తెరిచి. 4-5 చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. 4 చూస్తామండి. ఆయన మన కొరకు ఏం తెరిచినాడయ్యా అంటే బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ 28:12, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని ఏం చేసినాడండి? తెరచినాడు. ఈ వచ్చి నన్ను ఆధారం చేసుకొని చెప్పే తలంపు ఏమిటంటే, 4వది ఆయన మన కొరకు ఏం తెరిచినాడయ్యా అంటే ఆకాశమును తెరిచినాడు. ఎందుకయ్యా అంటే నిన్ను దీవించటానికి. ఆకాశం అనే తన మంచి ధననిధిని తెరచి నిన్ను ఆశీర్వదించటానికి దేవుడు నీ కొరకు, నా కొరకు ఆకాశాన్ని తెరిచాడు. అందుకనే భక్త్ సింగ్ గారు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడయ్యా అంటే, మీరు పాత ఓల్డ్ సీడీస్ విన్నప్పుడు, ప్రభువా తెరువబడిన ఆకాశమును మా మధ్య ఉంచుము. ఎప్పుడైతే నీవు ఆకాశము తెరువబడినదిగా మా మధ్య ఉంచుతావో, ఆ ఆకాశం తెరువబడిన ఆశీర్వాదము నీ ప్రజలైన వారి మీదకి వస్తుంది. ఎలా ఉండదు ఆశీర్వాదం? కీర్తన 29:11 వచనం. Psalm 29:11. సమాధానము పొందుతావు దేవునితో నీవు. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును.
యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని దేవుని ఆశీర్వాదం ఏమిటంటే దేవునికి నీకు సమాధానం కలుగజేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదంలోనికి నిన్ను నన్ను తీసుకుని రావడానికి ఆయన ఆకాశం అనే ధననిధిని తెరిచాడు. అందుకనే మలాకి 3:10-11 కూడా వ్రాయబడి ఉంటుంది, తెరువబడిన ఆకాశమును విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తాను అన్నాడు. కీర్తన 3:8 కూడా వ్రాయబడింది, రక్షణ యెహోవాది, ఆయన తన ప్రజల మీదకి ఆశీర్వాదము తెచ్చును. 4వ తలంపు ఏమిటయ్యా అంటే దేవుడు నీ కొరకు నా కొరకు ఆకాశాన్ని తెరిచాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం అంటే ఏమిటయ్యా అంటే సమాధానం. ఎవరితో? దేవునితో. ఇప్పుడు దేవునికి నీకేమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. భూమి మీద ఒక భక్తుడు ఉన్నాడు, కొన్ని కోట్లకు వారసుడు, ఆస్తిపరుడు. తన అన్న అయిన ఏశావు 400 మందితో తనను చంపటానికి వస్తూ ఉంటుంటే కానుక పంపించాడు. ఎంత కానుక పంపించాడయ్యా అంటే డేక్స్ బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారము యాకోబు తన అన్న అయిన ఏశావుకి తన పనివారి ద్వారా ఇచ్చిన కానుక ఎంత అయ్యా అంటే ఈరోజు లెక్కల ప్రకారము 300 కోట్లు ఆయన పంపించిన కానుక. కానుక అంటే తర్వాత తీసుకునేదా, ఇక శాశ్వతంగా ఇచ్చేసేదా? ఇచ్చేది. ఇంక ఇచ్చింది అడిగేది కానుక కాదు. మనం ఇచ్చింది అడిగాము అంటే అప్పు, కానుక ఇచ్చాము అంటే ఇంక మనం తిరిగి అడగం. మనం కానుక ఇస్తూ ఉంటాం కదండి. ఎట్లా ఇస్తాం మనం కానుక? యాకోబు అన్నే నేర్పాడు. ఎంత ఇవ్వమని నేర్పాడు? ఎంత ఇస్తానని చెప్పాడు? 10వ వంతు. 10 రూపాయలు కానుక వేసామనుకోండి, మన దగ్గర ఎంత ఉన్నట్టు చెప్పాలండి? 100 రూపాయలు ఉన్నట్టు. 100 రూపాయలు కానుక వేసామనుకోండి, మన దగ్గర ఎంత ఉన్నట్టు? 1000 రూపాయలు ఉన్నట్టు. 1000 రూపాయలు కానుకేసామనుకోండి, మన దగ్గర ఎంత ఉన్నట్టు? ఓ సేవకుడు కదా, ఆయన మంచి బిలీవర్. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా, ప్రతి ఆదివారం నీవు నా కొరకే ఆకాశము తెరవబడి నీవు ఆశీర్వదించినంత కాలం నేను ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, త్రిబుల్ డిజిట్తో నీకు కానుకివ్వను. 4 డిజిట్స్తో నీకు కానుకిచ్చేటట్లు నా కోసం ఆకాశము తెరువు అని ప్రార్థన చేశాడు. నేను 3వ తరగతి చదివేటప్పుడు విన్నా. అప్పుడు నాకు అర్థం కాలేదు, సింగిల్, డబుల్, త్రిబుల్ డిజిట్స్ అంటే ఏందో అర్థం కాలేదు. తర్వాత మా మమ్మీని కుటుంబ ప్రార్థనలు అడిగినప్పుడు ఆమెకి అర్థం కాలేదు. తర్వాత మా డాడీని అడిగితే చెప్పాడు. 4 డిజిట్స్ అంటే ఎంత? 10, 100, 1000, 1000 పైబడి దేవునికి కానుకిచ్చేటట్టుగా నా కొరకు దేవా నీవు ఆకాశమును, అదే ద్వితీయోపదేశకాండం 28:12, దేవుడు నీ కొరకు నా కొరకు తన ధననిధిని తెరచి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు యాకోబు ఏశావుకి ఎంత కానుకిచ్చి పంపాడంట? డేక్స్ బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం 300 కోట్లు. 300 కోట్లు కానుకిచ్చాడంట. ఆయన దగ్గర ఎంత ఉండాలా చెప్పాలండి? మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, టీచర్స్ చాలామంది ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. 3000 కోట్లు. ఇప్పుడు 3000 కోట్లు ఆస్తి కలిగినటువంటి యాకోబు పెనియేలులో దేవునిని ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం అంటే ఏంటి? యాకోబు హృదయంలో నెమ్మది లేదు, యాకోబు హృదయంలో భయం. 400 మంది వారెవరయ్యా అంటే ఏశావు స్నేహితులు. ఏశావుకి ఎలాంటి స్నేహితులు ఉంటారు? ఏశావు చేసే జాబ్ ఏంటి చెప్పాలండి? యాకోబు జాబ్ ఏంటి? మమ్మీ కొంగు పట్టుకొని కూరగాయలు కట్ చేయటం. ఏశావు జాబ్ ఏంటి? బాణం తీసుకొని వెళ్ళి వేటాడు. ఇప్పుడు చెప్పండి, ఏశావుకి స్నేహం చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు? వాళ్ళు కూడా వేటగాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు ఏశావుకి ఎంతమంది వేటగాళ్ళు వస్తున్నారు? 400 మంది వేటగాళ్ళు వస్తున్నారు. 401 మంది వేటగాళ్ళు వచ్చి ఎంతమందిని చంపాలనుకుంటున్నారు? ఒక్కడిని చంపాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఒక్కడికి గుండె దడ ఎలా ఉంటుంది? మీ మమ్మీ కానీ, మీ డాడీ కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ, మీ ఇంట్లో ఎవరన్నా కానీ పొరపాటున ఒక్క మాట అంటే ఇక మన గుండె దడ ఎలా ఉంటుంది? నిన్ను గాయపరిచే విధంగా ఏదైనా ఒక మాట అంటే ఆ రాత్రి నిద్ర వస్తుందా? అలాంటిది యాకోబు హృదయంలో నెమ్మది లేదు. అయ్యో తండ్రిని మోసం చేశానే, అయ్యో దేవుణ్ణి మోసం చేశానే, అయ్యో అన్నను మోసం చేశానే, అయ్యో మామను మోసం చేశానే, అయ్యో భార్యను మోసం చేశానే, అయ్యో విస్తారంగా సంపాదించానే, ఇంతున్నా కానీ నాకేం లేదు. అందుకని దేవా నువ్వు నన్ను ఏం చేయాలా?
ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం అంటే ఏంటి? మొదట ఆస్తులు కాదండి, అంతరంగంలో సమాధానం. ఇది నేను కోట్లకు తలుతుకుతున్న వారి జీవితాలలో కూడా ఏమి లేదయ్యా అంటే దేవుడిచ్చే ఈ ఆశీర్వాదం లేదు. అయితే దేవుని యొక్క మహాదయ ఇది మన జీవితంలో దేవుడు ఆకాశము తెరచి మన కొరకు దేవుడు తనతో సమాధానకరమైన, రక్షణకరమైన, ఆత్మీయమైన, భౌతికమైన అక్కర కొలది ధన సమృద్ధితో దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఆశీర్వదించను. 4వ తలంపు ఏంటంటే, ఒక్క మాటలో, దేవా ఆకాశము నా కొరకై తెరిచి నన్ను ఆత్మీయంగా, భౌతికంగా ఆశీర్వదించినందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్దులం. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆకాశం ఏమైందండి? తెరువబడిన ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీదకి వచ్చి వాలినాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయం దగ్గరకు వచ్చి దేవునితో సమాధాన పరిచేటట్లుగా, నిశ్చయముగా నీ కష్టార్జితము నీవు అనుభవించేటట్లుగా, ఆత్మీయంగా, భౌతికంగా నీవు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా తెరువబడిన ఆకాశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సమాధానకరమైన జీవితంలోనికి తెస్తున్నాడు. ఆఖరిది ఏదో చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. ఇది నా తలంపు ఏమిటయ్యా అంటే, దేవుడు మన కొరకు ఏమి తెరిచినాడు? నెంబర్ 1 ఏం తెరిచినాడు? హృదయము తెరిచినాడు. నెంబర్ 2 ఏం తెరిచినాడు? మనస్సు తెరిచినాడు. నెంబర్ 3 ఏం తెరిచినాడు? చెప్పాలండి, సువార్త ద్వారము, మోక్ష మార్గము మనకు సరళం చేసినాడు. 4వది ఏం తెరిచినాడండి? ఆకాశము తెరిచి సమాధానకరమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆఖరిది ఏదో చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాము. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 verse 11, ప్రకటన 19:11 ఆయన మన కొరకు పరలోకము తెరవబడి ఉండట చూచాను. చాలండి. 5వదిగా ఆయన మన కొరకు ఏం తెరిచినాడయ్యా అంటే, పరలోకం తెరిచాడు. మనం ఎక్కడున్నామండి? భూమి మీద ఉన్నాం. దేవుడు మన కొరకు ఏం తెరిచినాడండి? పరలోకము తెరిచాడు. ప్రియమైన సోదరి సోదరుడా, పరలోకం వెళ్ళటానికి మనకేమైనా అర్హత ఉందా? అమెరికా వెళ్ళటానికి కూడా ఏం కావాలా? అర్హత కావాలి. వీసా పాస్పోర్ట్ కావాలా? వీసా పాస్పోర్ట్ రిజెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది? ప్రక్కూరు వెళ్ళటానికి కూడా ఏం కావాలా? చర్చికి డబ్బులు కావాలా? కళ్ళ ముందు కనబడిన మనం పుట్టి పెరిగిన అమ్మమ్మ ఊరు వెళ్ళటానికైనా, నానమ్మ ఊరు వెళ్ళటానికైనా, చదువుకున్న ఊరు వెళ్ళటానికైనా, ఉద్యోగం చేసిన ఊరు వెళ్ళటానికైనా, ఎక్కడికి వెళ్ళటానికైనా ఏం కావాలా అంటే కొంత క్రయం కావాలా. మరి పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలా? మానవుడు వల్లే కాదు, దేవుడిట్టి మానవుని కొరకు ఏం తెరిచినాడయ్యా అంటే పరలోకం తెరిచినాడు. దేవా నేనెక్కడా, నీవెక్కడా? ఆకాశ మహాకాశములు పట్టజాలని నీవు నా కొరకు పరలోకం తెరిచి ఉంచు. అందుకనే అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు పరలోకము తెరవబడింది. సింహాసనాసీనుడైన యేసు ప్రభువారు నిలవబడినాడు. కోటాను కోట్ల దేవదూతలు లేచి నిలవబడినాయి. ఇప్పుడు ఎవరిని ఆహ్వానిస్తున్నారంటే, చెప్పాలండి, ఎవరిని ఆహ్వానిస్తున్నారు? స్టెఫనును ఆహ్వానిస్తున్నారు. దేవుని కొరకు సాక్షిగా నిలబడిన స్టెఫనును దేవుడు, సింహాసనాసీనుడైన దేవుడు, పరలోకమందున్న దేవుడు, కోటాను కోట్ల దేవదూతలు మానక ఆయనను ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు అందరూ కలిసి ఆయన కొరకు సాక్షిగా జీవించినటువంటి భక్తుని స్వీకరించడానికి పరలోకము ఇదే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా చూస్తాం అన్నమాట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో హృదయం తెరవబడిన వారమై, మనసు తెరవబడిన వారమై, సువార్త ద్వారం తెరవబడిన వారమై, ఆయన ఆశీర్వాదకరమైన సమాధానము తెరవబడిన వారమై ఉన్నట్లయితే ఈ సంగతులన్నింటిలో, ఈ 4 రకాలుగా నీ కొరకు నా కొరకు తెరవబడిన వాటిలో సాక్ష్యము కలిగిన వారముగా కాపాడుకున్నట్లయితే దేవుడు నీ కొరకు నా కొరకు ఏ తలుపు తెరుస్తాడు? పరలోకపు తలుపు. ఆ తలుపు కూడా అరాకొరా తెరవడు. ఎలా తెరుస్తాడయ్యా అంటే సమృద్ధిగా. అసలు ఆ మాట రాత్రి నేను చదువుతూ ఉంటే ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. చూడండి, 2 Peter chapter 1 verse 11, ఆయన నిత్య రాజ్యంలో మనకి సమృద్ధి అయిన ప్రవేశం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 2వ పేతురు పత్రిక, మీరిట్టి క్రియలు చేయువారైతే
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము నీకు సమృద్ధిగా. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీ కొరకు నా కొరకు తన వారి కొరకు, ఆయన ద్వారా హృదయం తెరవబడిన వారి కొరకు, ఆయన ద్వారా మనసు తెరవబడిన వారి కొరకు, ఆయన ద్వారా సువార్త ద్వారం తెరవబడిన వారి కొరకు, ఆయన ద్వారా ఆ ఆకాశము తెరవబడి ఆయన ఆశీర్వాదంలోనికి రాగలిగిన వారి కొరకు, ఇట్టి క్రియలు చేయ వారి కొరకు నిత్య రాజ్యంలో దేవుడు వారికి సమృద్ధిగా పరలోకము తెరచి వారికి అట్టి అనుగ్రహము ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. 5వ తలంపు ఏమిటాయి అంటే, దేవా నీవు నా కొరకు పరలోకము తెరచి సమృద్ధి అయిన ప్రవేశమును నీ యందు నాకు అనుగ్రహిస్తున్నందుకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. యథార్థ హృదయంతో నా ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే అర్పించి ఆరాధిస్తున్నానని ఆయనను ఆరాధించబద్దులం. ఇంకా ఎవరైనా పరలోకం వెళ్ళాలనే ఆశ ఉండి హృదయం తెరవబడకుండా హృదయం మూయబడి ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు తల్లి గర్భమున పిండముగా రూపింపబడి భూమి మీదకి వచ్చిన నాటి నుండి నీ హృదయం అనే వాకిటి దగ్గర నిలబడి, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ హృదయం నాకు ఇమ్ము అని ఆయన బ్రతిమలాడుతాడు. ఎవరైతే ఆయన మాట విని హృదయము తెరవబడినట్లుగా, మనసు తెరవబడినట్లుగా, సువార్త ద్వారము తెరవబడినట్లుగా, ఆకాశము తెరవబడినట్లుగా ఎవరైతే ఆయనకు విధేయత చూపుతారో దేవుడు వారికి పరలోకము తెరుస్తాడు. ఇట్టి 5 అంతలా తెరవబడిన కార్యాలు మన ఎడల జరిగించి ఆ నిత్య రాజ్యం యొక్క ప్రవేశము సమృద్ధిగా ఇస్తూ భూమి మీద ఉన్నంత వరకు వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితంలో సమృద్ధి అయిన దీవెన అనుగ్రహిస్తున్న దేవునికి ఆయనను మనం ఆరాధించబద్ధులం. ఇంకా ఎవరైనా ఈ తెరవబడినటువంటి మార్గంలోనికి రాలేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుని ప్రజలైన వారు వారి కొరకు తెరవబడిన వాటిని ఆధారం చేసుకొని దేవునిని ఆరాధిస్తుంటుండగా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీ హృదయం తెరచి యేసుక్రీస్తు వారి కలువరి శిలువలో నీ కొరకు చేసిన కార్యము నువ్వు చూడగలిగినట్లయితే ధన్యుడవు. నీకును పరలోకము తెరవబడి పరమాశీర్వాదము సమృద్ధిగా దేవుడు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఆ రీతిగా ఇటు కొద్ది తలంపులతో మనము ప్రభువుని ఆరాధించుకుంటాం. ఈ సమయంలో అందరం లేచి నిలబడి ఓ పాట పాడుకుంటాము. హృదయం అర్పించి